సిద్దిపేట కమిషనరేట్లోని గజ్వెల్ పట్టణంలో 8వ తారీఖు రోజు మనకు సాయంత్రం అంటే నైట్లో 9 గంటలకు ఒక మహిళ మృతి చెందినట్లుగా మర్డర్ చేసినట్లుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద పోలీస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ అందరూ చేరుకొని అక్కడ ఒక సీన్ అబ్జర్వ్ చేయగా ఒక గడియారం బాలమని వయసు 62 సంవత్సరాలు, ఆమె తన సొంత ఇంట్లో మంచంపై చనిపోయి ఉండడం కనిపించింది. ఆమెను పరిశీలించగా ఆమెను ఎవరో గొంతును తాడుతోటి బిగించి గొంతు నిలిమి చంపినట్టుగా అర్థమైంది. వెంటనే గజ్వెల్ సిఐ గారు సైదా మరియు అడిషనల్ సిఐ గారు రాజు, తోగుట సిఐ లతీఫ్ గారు, అలాగే గజ్వెల్ పోలీస్ వారు వెంకన్న, వెంకటేష్, రవి, నరేందర్, స్వామి, దివ్య వీళ్ళందరినీ ఇమీడియట్గా ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి గజ్వెల్ పట్టణంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను అన్నిటినీ పరిశీలించి, అలాగే అక్కడ మనకు సీన్ ఆఫ్ అఫెన్స్లో కొన్ని క్లూస్ దొరికినాయి. క్లూస్ టీం వచ్చింది, క్లూస్ దొరికినాయి. ఆ క్లూస్ ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనం ఒక అనుమానితులందరినీ ఇంట్రాగేట్ చేయడం జరిగింది. అందులో ఈ యొక్క క్లూస్ అన్నిటిని కూడా మనం ఒక దగ్గర పెట్టుకొని ఇన్వెస్టిగేషన్లో మనము ఆ నిందితురాల్ని ఎవరైతే ఉన్నారో ఆమె రజియా ఎలియాస్ హసీనా, వయసు 46 సంవత్సరాలు. ఆమె ఈ సంగాపూర్ రోడ్లో ఉంటుంది. ఆమె హత్య చేసినట్టుగా మనము నిర్ధారణకు వచ్చి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె అరెస్ట్ చేసిన తర్వాత ఈ యొక్క మృతురాలి పైన ఉన్నటువంటి దొంగలించబడ్డటువంటి ఆమె యొక్క బంగారు చేయిపోగులు మరియు కాళ్ళకు వెండి కడియాలు కూడా ఆమె దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. ఇదంతా ఏంటి అంటే ఈ యొక్క నిందితురాలు రజియా, ఈ మృతురాలు ఎవరైతే ఉన్నారో మన బాలమణి వాళ్ళ కొడుకు కోడలతోటి గొడవ పెట్టుకొని కొంచెం మనస్పర్ధలు వచ్చి ఆమె ఇంట్లో ఒక్కతే ఉంటుంది. సో ఆమె ఒక్కతే ఉంటుంది, ఆమె దగ్గర పైసలు బాగుంటున్నాయి అని చెప్పి ఆమెకు ఏదో విధంగా దగ్గర కావాలనే ఉద్దేశంతో ఆమెకు రోజు ఆమె ఇంటికి పోయి ఆమె యొక్క బలహీనత అంటే ఇంట్లో ఒక్కతే ఉంటుందనేది గమనించి ఇంట్లో ఈమె దగ్గర చాలా పైసలని దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆమె ఇంట్లోకి పోయి ఆమెను తాడుతో ఆమె మెడకున్నటువంటి బంగారు తాడుతో ఊరేసి అట్లే ఆమె కాళ్ళ గడియాలు అవన్నీ తీసుకొని ఆమెను చంపడం జరిగింది. ఈ యొక్క కేసులో సైంటిఫిక్ ఎవిడెన్స్తో 24 గంటల్లో ఆమెను నిందితురాలను పట్టుకున్నటువంటి ఈ యొక్క గజ్వెల్ పోలీస్ సిబ్బందికి సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ మేడం గారు అభినందించడం జరిగింది. ఈ యొక్క ఇటు కేసులో ఈ యొక్క రికవరీ చేసుకున్న ఆభరణాలు మరియు ఆమెను కోర్టు ముందు హాజరుపరచారు. ఈ యొక్క 2024 సంవత్సరంలో వ్యభిచారం చట్టం కింద ఆమెను కేసు పెట్టి ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అట్టి కేసులో కూడా ఆమె ఇంకా కోర్టులో ట్రయల్ ఎదుర్కొనబడుతుంది. అది ఎందుకని చెప్పలేదు, ఆడ సీన్ ఆఫెన్స్ క్లూస్ అన్న కదా. పబ్లిక్ ఒక వినతి ఏంటంటే దయచేసి అందరూ ఈ యొక్క సీసీ కెమెరాలు అందరూ ఎంకరేజ్ చేయాలని, ప్రతి షాపింగ్ కాంప్లెక్స్లో కానీ ఇంట్లో స్వయంగా కానీ వాళ్ళ ఇంటి మందమన్నా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి పబ్లిక్ మనవి చేయడం జరుగుతుంది.